తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఈ టర్మ్లోనే నెక్స్ట్ డెఫినెట్లీ అత్యున్నత పీఠాన్ని అధిరోహించబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. సో మొత్తం మీద నారా లోకేష్ గారికి తదుపరి బ్రహ్మాండమైనటువంటి ఎలివేషన్స్ ప్రమోషన్ సాగుతూ ఉంది తదుపరి నాయకుడిగా. ఈ క్రమంలో ఆయన కొన్నిసార్లు చిన్న చితక విషయాల్లో తనకు తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న కీలకమైనటువంటి కఠిన పరీక్షలు వచ్చేసరికి తేలిపోతున్నారు. అది ఓవర్కమ్ చేసుకోకుండా కష్టం. 10వ తరగతి పరీక్షలు, దాని చుట్టూ ఆ మూల్యాంకనం, తప్పులు తడక ఎంత తీవ్ర విమర్శల పాలయ్యారో మనం చూసాం. అండ్ ఇప్పుడు తన మంత్రిత్వ శాఖ కిందే ఉన్నటువంటి విద్యాశాఖ, అందులో ఉన్నటువంటి టీచర్ పోస్టులు, టీచర్ల బదిలీలు, అందులో ఉన్నటువంటి సాంకేతిక అవగత, టెక్నికల్ ఎర్రర్సు, టీచర్లు హెడ్ మాస్టర్లు పడుతున్నటువంటి బాధ, ఈ సమస్యలు చెప్పుకుందాము అంటే నారా లోకేష్ అందుబాటులో లేకపోవడం, ఆ ఉపాధ్యాయ సంఘాల నుంచి, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు, నారా లోకేష్కి ఇవి కూడా మరికొన్ని మరకలు చాలా గట్టిగానే అందించబడుతూ ఉన్నాయి. ఎందుకు ఈరోజు ఒక పత్రిక, సాక్షి కూడా కాదు, ఇంకో పత్రిక రాసుకుంటూ వచ్చారు, మంత్రి గారు మరీ అంత బిజీ అని ఒక హెడ్డింగ్ పెట్టి ఆంధ్రప్రభ రాసుకుంటూ వచ్చింది. ఇంట్రెస్టింగ్ కథనం. సంఘాల నాయకులు ఉపాధ్యాయ సమస్యలు చెప్పుకునే అవకాశం లేదు, సాఫ్ట్వేర్ సమస్యలు, అధికారులు రోజుకో నిర్ణయంతో టీచర్లు సతమతం, ఉపాధ్యాయుల బదిలీల్లో అసంబద్ధాలపై ఇప్పటికీ స్పందించని వైనం, పిఎస్హెచ్ఎం పోస్టుల్లో జిల్లాలో ఎన్ని ఉన్నాయన్న అంశంపై స్పష్టత కూడా లేదట. అర్ధరాత్రులు డిఈఓ కార్యాలయాలకు వెళ్ళి టీచర్లు ధర్నా చేసే పరిస్థితి. మంత్రి లోకేష్ చర్చకి రావాలని ఉపాధ్యాయుల డిమాండ్. మొత్తం రాసుకుంటూ వచ్చారు. ఉపాధ్యాయుల బదిలీల్లో అధికారులు తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో టీచర్లు సతమతమవుతూ ఉన్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి రోజుకో సమస్య వెలుగులోకి వస్తుంది. అంతకుముందు పాఠశాలల రేషనలైజేషన్, నూతన జీవోల్లో తీసుకున్న నిర్ణయాలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే సంఘాల నేతలు అధికారులతో పలుమార్లు చర్చలు జరిపినా పూర్తి పరిష్కారం రాలేదు. ఆ తర్వాత ప్రారంభమైన ఆన్లైన్ బదిలీల ప్రక్రియ తొలి నుంచే సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటికి కూడా ఆ సమస్యల పరిష్కారం కాకపోవడంతో చివరికి మాన్యువల్గా హెచ్ఎంలకు ప్రమోషన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు సాంకేతిక సమస్యలు ఉన్నప్పుడు ఆఫ్లైన్లోనే బదిలీలు చేపడితే సరిపోతుంది కదా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నా స్పందించే వాళ్ళే కరువయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ పలుమార్లు మంత్రి లోకేష్ను కలిసేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 1-2 సమావేశాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారని, మిగతా సమావేశాలు అధికారులతో తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారని, ఎన్ని సమస్యలు చెప్పుకున్నా ప్రయోజనం లేకుండా పోతుంది అని పలు సంఘాల నాయకులు చెబుతూ ఉన్నారు. అధికారులు నోటితో ఒకటి చెప్పి కార్యాచరణలో భిన్నంగా చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. చాలా ఎక్కడే కనుక స్పందించట్లేదట. చాలా పెద్ద కథనం రాసుకుంటూ పోయారు. అర్ధరాత్రి డియూ ఆఫీసులో ధర్నాలు చేసుకుంటూ ఉన్నారట టీచర్లు వెళ్ళి. సో ఇవన్నీ నారా లోకేష్కి డెఫినెట్లీ నెగిటివే. ఒక పక్క ఉపాధ్యాయులు బదిలీలు, ఈ కొన్ని జీవోలు, నానా కష్టాలు పడుతూ ఉండలే. మరి లోకేష్ ఇవన్నీ ఓవర్కమ్ చేసుకోవాలి కదా.